కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దేవుడు. గాడ్, బీ స్టిల్ అండ్ నో దాట్ ఐ యామ్ ద లార్డ్. మీరు ఊరక నిలుచుండి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుడి. మీరు ఊరక నిలుచుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దాట్ ఐ యామ్ ద లార్డ్. మీరు ఊరక నిలుచుండి నేనే దేవుడను అని తెలుసుకొనుడి. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. మీరు ఊరక నిలుచుండి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుడి. బీ స్టిల్ అండ్ సీ, రిసీవ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. మీరు ఊరక నిలుచుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో
ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. Be still and know that I am the Lord. ఊరక నిలచుండి నేనే దేవుడును అని తెలుసుకొనుడి. యేసున్ முன்னடந்தா நீ யோர்தானை கடந்திடலாம். యేసున్ முன்னடந்தா நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசமுனக்கிருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலாம். விசுவாசமுனக்கிருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டா. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டா. அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. உன்னத தேவன் உன்னுடன் இருக்க, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. ஆபத்தில் இருந்த உன்னை
பரிசுத்தமாக்கிடுவார். பாவத்திலிருந்து உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. Be still and know that I am the Lord. ఊరక నిలుచుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి. దేవుడు ఎవరు? ప్రశ్న కదా. చాలామంది మనస్సులో ఈ ప్రశ్న ఉంటుంది, దేవుడు ఎవరు అని. యోహాను అపోస్తలుడైనటువంటి యోహాన్ రాసినటువంటి సువార్తలో ఇట్లా చక్కగా దేవుడు ఎవరు అని జవాబిచ్చారు. ఏమని రాస్తారంటే యోహాను, ఆది యందు వాక్యం ఉండెను. మనం ఓం అంటాం కదా, హిందువులో అయితే ఓం అంటాం. అట్లా ప్రారంభంలో ఉన్నది ఏమిటంటే శబ్దము, ధ్వని. ఆ ధ్వని ఏమిటంటే దేవుని యొక్క స్వరము, వాక్యం. ఆ వాక్యం ఎవరంటే యేసయ్య. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒక్క మనుషుల నుంచే కదా వచ్చారు, కాబట్టి సిమిలారిటీస్ ఉంటాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి దేవుడు ఎవరు? వాక్యము. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా రక్తమాంసములలో పాలువాడై మన మధ్య యేసుక్రీస్తు ప్రభు రూపంలో వసించెను. చూసారా ఎంత చక్కగా దేవుడు అంటే నిర్వచించారు యోహాన్. ఎవరు యోహాను? యోహాను యేసుక్రీస్తు ప్రభున రొమ్మున ఆనుకునే శిష్యుడు. ఒక పిల్లవాడు తండ్రి రొమ్మున ఆనుకున్నట్లు, తండ్రి రొమ్మున పండుకున్నట్లు ఈ చిన్నవాడైనటువంటి యోహాను అపోస్తలుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? శిష్యుల్ని పిల్లలాగా చూసుకునే టీచర్స్ ఎంతమంది లేరు? పరమానందే శిష్యులు లేరా? పరమానందే శిష్యులు పరమానందయ్య గారి దగ్గర శిష్యర్కం చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. గురుకులం కదా, గురుకుల పాఠశాల, గురువు గారితోనే ఉంటారు, గురువు గారి దగ్గర అన్నీ నేర్చుకుంటారు. అట్లా పరమానందయ్య శిష్యుల్లాగా యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. వీరు మత్స్యకారులు, వీరు ఘనులైనటువంటి వారు కారు, గొప్పవారు కారు. వంశమును బట్టి చూస్తే, తర్వాత వారి యొక్క పాండిత్యాన్ని బట్టి చూస్తే, వారి యొక్క మెరిట్స్ని బట్టి చూస్తే ఏమి కూడా అర్హత లేనటువంటి వారిగా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి వైవిధ్యం లేనటువంటి వారిగా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి అర్హత లేని వారిగా ఉన్నారు. పరమానంద శిష్యులు ఎట్లా ఉన్నారు? అందరూ చూసి నవ్వేవారు వారి చేష్టలకి. నవ్వి నాపచేనే పండుతుంది కదా, అసలు వాస్తవానికి వారు ఎవరో తర్వాత కానీ తెలియలేదు కదా. అట్లా ఈ 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన నా మహిమార్థం. ఎట్లాంటి దేవుని మనస్సు ఎట్లా ఉంటుందంటే, దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయంటే, God has chosen the weak things of the world to put to shame the strong. లేకపోతే ఇండియా ఏమిటి అమెరికా దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇండియా చాలా డాలర్స్, ఇంచుమించు $70 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉందంట అమెరికాకి. అందులో మెయిన్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది టెక్స్టైల్స్, తర్వాత ప్రెషర్ స్టోన్స్, మెటల్స్, జెమ్స్, జ్యువెల్స్. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేవి చూస్తూ ఉన్నారు కదా. తర్వాత అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఇప్పుడు కాదు, చరిత్రలో మనం చూసినట్లయితే చారిత్రకంగా కూడా భారతదేశం ఎంతో సమృద్ధి కలిగినటువంటి దేశంగా ఉంది. చరిత్రలో ఇజ్రాయెల్ దేశానికి అనేకమైనటువంటి
ఎక్స్‌పోర్ట్స్ పంపించేది భారతదేశం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశం అని ఉండదు బైబిల్‌లో. బైబిల్‌లో ఏమనుంటుందంటే భారతదేశానికి వచ్చినటువంటి రిఫరెన్స్ హిందూ దేశం అని ఉంటుంది. ఆ హిందూ దేశం. హిందూ దేశం అనే మాట బైబిల్‌లో ఒకే ఒకసారి చూస్తున్నాం. అది ఎక్కడ చూస్తున్నాం అంటే ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశంని గురించినటువంటి వర్ణన, వివరణ ఉన్నాయి. ఆ హిందూ దేశం మీద రాణిగా ఎస్తేరు అభిషేకించబడింది, హెచ్చించబడింది చూసారా? தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் వల్లవరే, నన్మైகள் కురయాదే. ఎస్తేర్ ఎస్తేరు యొక్క గుణగణాలు ఎంతో శ్రేష్టమైనవిగా ఉన్నాయి. ఎస్తేర్ ఎంతో దీనత్వం కలిగి ఉన్నది, తగ్గింపు కలిగి ఉన్నది, అనాథ బిడ్డగా ఉండింది, తల్లిదండ్రులను కోల్పోయింది చిన్నతనంలో. అప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేర్ను పెదనాయన అయినటువంటి మర్దొకై సొంత కుమార్తెగా పెంచాడు. తర్వాత ఆ సందర్భం ఎట్లా వచ్చిందంటే, ఆ పరిస్థితులు దేవుడు ఎట్లా కలుగు చేశారంటే, ఎందుకంటే మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి కదా! ఇప్పుడు అమెరికా ఇండియా మీద 25% టారిఫ్ వేసింది 31 జూలైకి. తర్వాత మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వీక్‌లో ఇంకొక 25% టారిఫ్ వేసింది. గ్రేస్ పీరియడ్ 22 డేస్ ఇచ్చారు అని ఇవన్నీ కూడా న్యూస్‌లో మనం వింటూ ఉన్నాం కదా! వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం దాపురించినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధులు పుడతాయి. అది ట్రంప్ గారికి కావచ్చు, పుతిన్‌కి కావచ్చు. పుతిన్ పతనం ఎప్పుడు ప్రారంభమైంది? పుతిన్ గారి పతనం ఎప్పుడు ప్రారంభమైంది? యుక్రెయిన్ మీద దండయాత్రకు వెళ్ళాడు. అట్లనే ట్రంప్ గారి పతనం ఎప్పుడు ప్రారంభమైంది? ఇట్లా చిన్న చిన్న దేశాల మీద బలం చూపించడం, అన్యాయంగా ట్యాక్సులు వసూలు చేయడం, బలాత్కారం చూపించడం. నేను అమ్ముతున్నటువంటి వెపన్స్ కొనాలి, లేకపోతే నేను నీ మీద 50% టారిఫ్ వేస్తాను నువ్వు నాకు అమ్మే వస్తువులన్నిటిపై. నేను ఇచ్చే ఏమిటది జెనెటికల్లీ ఎన్హాన్స్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని నేను అమ్ముతాను నీ మార్కెట్‌లో. నీ మార్కెట్ ఓపెన్ చేయాలి. అవి ఎట్లా కుదురుతుంది? మా ఆహారపు అలవాట్లు వేరు, మా కల్చర్ వేరు, మా భాష వేరు, మేము తినే ఆహారం వేరు. మీరు జెనెటికల్లీ మోడిఫైడ్ మెటీరియల్స్ మాకిస్తే మా మా వాళ్ళకి అది అలవడుతుందో అలవడదో. అందుకని మోదీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు గానీ, నేను అగ్రికల్చరల్ ఇష్యూస్‌లో మాత్రం ఎవరికీ లోబడే విషయమే లేదు. ఆల్రెడీ మేము జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్ మేము ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అది చాలా అంతటితోనే జెనెటికల్లీ మోడిఫైడ్ వెజిటబుల్స్ గానీ, తర్వాత నాన్ వెజ్ మిల్క్ గానీ, అంటే నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ కౌస్ నుంచి తీసినటువంటి మిల్క్ గానీ, బీఫ్ గానీ ఇవేమి మేము అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోము అన్నటువంటి పటిష్టమైనటువంటి తీర్మానం తీసుకున్నప్పుడు, ఒక స్ట్రాంగ్ డెసిషన్ మోడీ గారు తీసుకున్నప్పుడు ఆబ్వియస్‌గా అపోజిషన్ వస్తుంది కదా! ఇవన్నీ కూడా గివ్ అండ్ టేక్ రిలేషన్‌షిప్స్ కదా! అందుకని చెప్పి నేనంటే భయం లేదా? నా ప్రతాపం చూపిస్తాను, నా శక్తి చూపిస్తాను జాగ్రత్త. పక్కలో బలంగా పాకిస్తాన్ లేదా? పాకిస్తాన్ పక్కలో బలంగా పెట్టాను జాగ్రత్త. నా వెపన్స్ కొనకపోతే పాకిస్తాన్ దండయాత్ర చేస్తే పాకిస్తాన్ మళ్ళా కాశ్మీర్‌లో చూసాం కదా! కాశ్మీర్‌లో ఏం చూసాం? పెహల్గాం మెసాక్ర్. అట్లాంటివి మళ్ళా చేయిస్తాను. ఇవే భారతదేశానికి, పాకిస్తాన్‌కి పెడదామా, తర్వాత తైవాన్‌కి, చైనాకి పెడదామా, ఇజ్రాయెల్‌కి, గాజాకి పెడదామా, ఇవే సిటీ ఆన్ 7 హిల్స్. వేరే పనేం ఉంది? గొడ్డుపోతే దానికి పిల్ల నొప్పులు ఏం తెలుస్తాయి? అట్లా నేనిచ్చి నువ్వు కొనకపోతే నువ్విచ్చే వస్తువులన్నిటిపైన నేను 50% ట్యాక్స్ వేస్తాను అని చెప్పి వినాశకాలే విపరీత బుద్ధి. రాజులు దాతృత్వం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును.
గర్విష్ఠుల యొక్క గర్వమునణచును సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. ఈ అమెరికా దేశం అంతా నాది కాదా? ఈ అమెరికా దేశాన్ని ఉద్ధరించింది నేను కాదా? ఈ అమెరికా దేశం మీద ప్రెసిడెంట్ నేను కానా? వీళ్ళందరూ నా ప్రజలు కారా? నెబుకద్నెజరు హృదయంలోనికి ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో నెబుకద్నెజరు యొక్క పతనం ప్రారంభమైంది. ఈ రష్యా దేశం అధ్యక్షుడు పతనం ప్రారంభమైంది. అట్లనే అమెరికా దేశం అధ్యక్షుడు పతనం ప్రారంభమైంది. ఎందుకంటే నెబుకద్నెజరు మనకు ఒక మంచి దృష్టాంతంగా ఉన్నాడు కదా. నెబుకద్నెజరు ఫరో అంతం కూడా ప్రారంభమైంది. మోషే చెప్పినటువంటి సమాధానమైనటువంటి వర్తమానం వినకుండా దేవుడు ఎవరు? దేవుడు చెప్తే నేను ఒప్పుకుంటానా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా పితరుల దేవుడు ఇశ్రాయేలును తన సేవించుకొనడానికి పంపించమని ఆజ్ఞాపించాడు. తప్పకుండా ఓ ఫరో నీవు వినాలి, లోబడాలి, పంపాలి. మేము మా ప్రభువుని, మా దేవుణ్ణి ఆరాధన చేసుకోనాలి, బలులు అర్పించుకోనాలి, స్తుతించాలి, పంపించు అంటే ఫరో బానిసలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా? ఇజ్రాయేలీలు స్వల్ప జనంగా ఇంచుమించు 70 మందిగా, యాకోబు అతని యొక్క పిల్లలు, అతని యొక్క కోడలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలిసి 70 మందిగా ఇంచుమించు. యోసేపు ఉన్నతమైనటువంటి ఉచ్చ దశలో ఉన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు యాకోబు, అంటే ఇజ్రాయెల్. యాకోబు అక్కడ మరణించడం జరిగింది. తర్వాత యోసేపు కాలం చూస్తున్నాం. యోసేపు ఆదికాండం 50వ అధ్యాయం వచ్చేటప్పటికి యోసేపు కూడా మరణిస్తా ఉన్నాడు. తన మరణ పడక మీద యోసేపు ఇజ్రాయెల్తో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మరణిస్తున్నాను ఐగుప్తు దేశంలో, తర్వాత కాల పరిస్థితులు మారతాయి. మన పితరుల దేవుడైనటువంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనకి వాగ్దానం చేసినటువంటి దేవుడు, మన పితరులకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు, మానవులను తన పోలికలు తన స్వరూపంలో సృజించినటువంటి దేవుడు. మిగతా దేశాలన్నీ కూడా తమ చేతి వలన ఆరాధించుకుంటూ ఉన్నారు, తమకు ఇష్టమైనటువంటి బొమ్మలు పెట్టుకున్నారు. ఇవేమన్నా కానివ్వండి, మీరు మాత్రం వారు మీ తట్టు తిరగాలి కానీ మీరు వారి తట్టు తిరగకూడదు. ఇతరుల ఆచారాల ప్రకారం, ఇతరుల పద్ధతుల ప్రకారం మీరు నడవకూడదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని అనుసారంగా జీవించాలి అని చెప్పి యోసేపు చెప్తున్నాడు. అప్పటికి రిటర్న్ ధర్మశాస్త్రం ఏం లేదు, రిటర్న్ లా ఏం లేదు. మోషే కాలంలో రిటర్న్ లా వచ్చింది. అయినప్పటికీ అబ్రహాం చెప్పినటువంటి మాటలు, ఇస్సాకు చెప్పినటువంటి మాటలు, యాకోబుతో దేవుడు చెప్పినటువంటి మాటలే యోసేపు మళ్ళీ తిరిగి ఆ ఇజ్రాయెల్తో చెప్తున్నాడు. ఇదే దేవుడు చెప్పినటువంటి నిబంధన, మీరు నిబంధన జనులు, మన పితరులకు వాగ్దానం చేసినట్లు దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా దర్శిస్తాడు. ఈ దేశం నుంచి మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్తాడు. పాలు తేనెలు ప్రవహించే ఇజ్రాయెల్ దేశంలో మిమ్మల్ని నాటుతాడు. కానాన్ దేశానికి మీరు మరలా తిరిగి వెళ్తారు. ఎక్కడి నుంచి మీరు వచ్చారో అక్కడికి తిరిగి వెళ్తారు. మీరు వచ్చింది 70 మందిగా వచ్చారు, ఇప్పుడు ఎంతో విస్తరించారు, ఇంకా విస్తరిస్తారు. తగిన కాలంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అయితే మీరు ఈ ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన భూమి అయినటువంటి ఆ కానాన్ దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళొచ్చు ఉన్నటువంటి సమయంలో నా అస్థికలను మీరు ఇక్కడ విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు నన్ను సమాధి చేస్తున్నారు, సరే, ఆ సమాధి ఎక్కడ చేస్తున్నారు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకున్న ఆ అస్థికలు మీరు నాతో కూడా తీసుకుని వెళ్ళి మరలా కానాన్లో సమాధి చేయాలి జాగ్రత్త అని చెప్పి ఆ ఒడంబడిక, ఆ ప్రమాణం తీసుకుంటాడు. యోసేపుకి ప్రమాణం చేసినట్లు యోసేపు యొక్క కుమారులైనటువంటి ఎఫ్రాయిము, మనష్షే, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అందరూ కూడా మోషే నాయకత్వంలో తిరిగి 6 లక్షల మంది ఇజ్రాయేలీలు వస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళు ఎదుర్కొండా ఎర్ర సముద్రం అన్నది. వాళ్ళు ఎదుర్కొంటే ఏమన్నది? ఎర్ర సముద్రం ఉంది. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే,
యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సోరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్. లేకపోతే ఇజ్రాయేలీలు ఎట్లా జయించగలిగారు ఫరోకి? అప్పటి కాలంలో చూడండి, ఇప్పుడు కాదు, అప్పటి కాలంలోనే శ్రేష్టమైనటువంటి రథాలున్నాయి, గుర్రాలున్నాయి, రౌతులున్నారు. తర్వాత ఎంతో గొప్ప సైన్య సమూహం ఉన్నది, బలాఢ్యులు ఉన్నారు, మాంత్రిక తాంత్రిక విద్యను ఎరిగినటువంటి వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఐగుప్తు దేశంలో సకలమైనటువంటి విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అయితే ఏ మాంత్రికులు కానీ, ఏ తాంత్రికులు కానీ, ఏ పండితులు కానీ దేవుడు చేస్తున్నటువంటి ఆ 10 అద్భుతములను చేయలేకపోయినారు కదా. దేవుడు చేసినటువంటి 10 అద్భుత కార్యాలు చేశారు. 10 అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుడు ఐగుప్తు దేశంలో చేసి ఆయన ఏర్పరచుకున్నటువంటి నిబంధన జనులను, అంటే యాకోబు యొక్క సంతతి 12 గోత్రముల వారిని, ఇంచుమించు 6 లక్షల ఇజ్రాయేలీలందరినీ కూడా ఆయన గద్ద తన రెక్కల మీద మోసుకొని పోయినట్లు ఇజ్రాయేలీలను దేవుడు మోసుకొని పోతూ ఉన్నాడు. ఫరో వెళ్ళనివ్వట్ల. ఎవరన్నా బానిసలు వెళ్ళనిస్తారా, విడిపిస్తారా? ఊరికనే నేను ఊరికనే పోనిస్తానా? నేను ఏమన్నా వేరేవాడినా? నేను మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపిస్తానా? విడిపించను. మీరు నాకు కూలి చేయవలసిందే, వెట్టి చాకరీ చేయాల్సిందే, ఇటుకలు చేయాల్సిందే, ఇటుకలు బట్టి పని చేయాల్సిందే, కట్టడాలు కట్టవలసిందే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇంకా హార్డ్ వర్క్ అంతటి కోసం ఐగుప్తు దేశంలో ఎవరిని వాడుకుంటున్నారు? ఇజ్రాయేలీలను వాడుకుంటూ ఉన్నారు. ఈ కష్టం, ఈ బాధ దేవుడు ఇజ్రాయేలీలకు ఎందుకు అనుమతించారు? ఎందుకు వెళ్ళాలి ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు దాసులుగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే అప్పుడే వాళ్ళకి దాసుని యొక్క మనస్సు అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళకి పరదేశంలో ఉండడం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు పరదేశులై ఉన్నారు 400 సంవత్సరాలు, జాగ్రత్త. మీరు దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, 400 సంవత్సరాలు పరదేశులుగా ఉన్నారు. కాబట్టి ఒక పరదేశి యొక్క మనస్సు ఎట్లా ఉంటుందో, ఒక దాసుని మనస్సు ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కనుక, మీ దేశంలో ఉన్నటువంటి పరదేశుల్ని కానీ, దాసుల్ని కానీ, బానిసల్ని కానీ బాధ పెట్టవద్దు. చూసారా, ప్రాక్టికల్గా దేవుడు వాళ్ళని ఆ శ్రమ గుండా, కష్టం గుండా వెళ్ళినట్లు చేసి వాళ్ళకి మంచి పాఠాలు నేర్పించారు. అందుకని దేవుని యొక్క ప్రజలయ్యారు. అందుకని ఇశ్రాయేల్ దేశం అట్లాగా వర్ధిల్లుతా ఉంది. ఆకలి కలుగు చేసి వారి పితరులు ఎరుగనటువంటి శ్రేష్టమైనటువంటి మన్నాతో దేవుడు వారిని పోషించాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకని అంటే కేవలము ప్రతి అవసరత కొరకు దేవుని మీద ఆధారపడడం వాళ్ళకి నేర్పించారనమాట. సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, బట్ వి ట్రస్ట్ ఇన్ ద లివింగ్ గాడ్ అని ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? కీర్తనల గ్రంథంలో నుంచి వచ్చింది, ఇశ్రాయేలీల నుంచి వచ్చింది. ఆ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దావీదు రాసినటువంటి ఆ కీర్తనలు చదువుతుంటే ఎంతో విశ్వాసంలో మనం బలపడతాం. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఇంకను మనం విశ్వాసంలో బలపడడానికి వాక్యం చదవటం వలన మనకి విశ్వాసం కలుగుతుంది అనమాట. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఎర్ర సముద్రపు తీరంలో ఉన్నాం.
ఎర్ర సముద్రపు తీరమున అంటే ఐగుప్తు దేశంలో నుంచి వీళ్ళు రానై ఉన్నారు. అయితే ఆ సముద్రం ముందున్నప్పుడు మోషే ఎంతో అధైర్యపడ్డాడు. ప్రభా! నీ మాట చొప్పున వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్తానని జెప్పి, విడిపిస్తానని జెప్పి, రక్షిస్తానని జెప్పి, బానిసత్వం నుంచి తప్పిస్తానని జెప్పి ఫరోతో తగులాడి, ఫరోతో పోరాడి యుద్ధం చేసి వీళ్ళని తీసుకొచ్చానే. ఇప్పుడేమో ఎర్ర సముద్రం ముందుంది. వెనకాతలేమో ఫరో యొక్క బలాఢ్యులైనటువంటి సైనికులు వస్తున్నారు. రథములొస్తున్నాయి, గుర్రాలొస్తున్నాయి. ఆ ఇనుప రథాలు, ఇనుప చక్రాలు నాకు వినపడుతున్నాయి. ప్రభా! నీవు తప్ప మాకు దిక్కేమిటి? నీవు తప్ప మాకు రక్షించేవారెవరు లేరు. నువ్వు అబ్రహాము దేవుడవు కావా? ఇస్సాకు దేవుడవు కావా? యాకోబు దేవుడవు కావా? అరణ్యంలో నాకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు నీవే కావా? మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు నీవే కావా? నా తల్లి నన్ను నీటిలో విడిచిపెట్టేసినప్పుడు నన్ను ఆదుకొని, నన్ను రక్షించి, నన్ను ప్రేమించి, ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క అంతఃపురంలో నేను పెరగడానికి మార్గం తెరిచినటువంటి దేవుడు నీవే కావా? ఆ ఫరో యొక్క రాజంతఃపురంలో నా తల్లే నాకు దాదిగా ఉండి పాలిచ్చి పెంచుట ఎంత ఆశ్చర్యం! ఈ అద్భుతాలన్నీ చేసినటువంటి దేవుడు నీవే కదా! కాబట్టి ఇప్పుడు నీవు అద్భుతం చేయి, వీళ్ళందరినీ కూడా ఈ 6,00,000 ప్రజలను రక్షించని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒకే ఒక మాట్లాడాడు. మోషే ఎలా నిలుచున్నావు? సాగిపోము. ఎందుకు నిలుచున్నావు? సాగిపో. ముందు సముద్రం ఉంది. ఏం సాగిపోతారు? అంటారు అవిశ్వాసులు. అయితే మోషే నీ చేతిలో ఏమన్నది? ప్రభా! నా చేతిలో చేతికర్ర తప్ప ఏమీ లేదే. ఆ స్టాఫ్. లార్డ్ ఐ హావ్ ఓన్లీ ద స్టాఫ్ ఇన్ మై హ్యాండ్. దట్ స్టాఫ్ ఈస్ సఫిషియంట్. నీ చెయ్యి ఆ సముద్రం మీద చాపుము. స్ప్రెడ్ యువర్ ఆర్మ్ విత్ యువర్ స్టాఫ్ ఆన్ ద రెడ్ సీ అని చెప్పి దేవుడు చెప్పాడనమాట. ఎర్ర సముద్రంలో ఆ చేతికర్రను చాపినప్పుడు ఏం జరిగిందంటే, ఆ మోషే యొక్క హస్తముతో దేవుని యొక్క హస్తము చాపబడింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఎర్ర సముద్రము దేవుని యొక్క బాహు బలము వలన 2 పాయలుగా అయిపోయినది. అటు ఇటు నీళ్లు గోడ వలె నిలిచిపోయినాయి. ఆరిన నేల కనబడుతున్నది. ఆరిన నేల మీద సాగిపోడి అని చెప్పి మోషే చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా 6 నెలల పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉన్నారు. సూర్యాస్తమయమైంది. రాత్రి జరుగుతున్నది. గాఢాంధకారంలో ఎట్లా వెళ్తారు? పగలైతే సూర్యుడుంటాడు. సూర్యుని వెలుతురులో వెళ్ళడం, ప్రయాణం చేయడం చాలా సులువు. ఇప్పటిలాగా మనకేమన్నా ఎలక్ట్రిక్ ల్యాంపులున్నాయా? ఎల్‌సీడీలున్నాయా? ఎల్‌సీడీ అంటారా? ఎల్‌ఈడీ అంటారా? లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్‌సీడీ వేరు. ఎల్‌సీడీ వేరు, ఎల్‌ఈడీ వేరు. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఏమి లేవు గదా! అప్పుడు. ఇప్పుడేమిటి రాత్రి పగలకి వ్యత్యాసమే లేదు. ఇంక రాత్రంతా కూర్చొని పని చేసుకోవచ్చు ల్యాప్‌టాప్‌లో. అట్లా అయిపోయింది పరిస్థితి. కానీ అప్పుడు అట్లా కాదు కదా! అప్పుడు లైట్ ఎక్కడుంది చెప్పండి? ఆహ్, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? ఈస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్? రాత్రి అయిపోయింది, ప్రయాణం చేయమంటున్నాడు, సాగిపోమంటున్నాడు. ఎర్ర సముద్రం మెరీనా బీచ్ దగ్గరికెళ్ళి సాగిపో అంటే ఎక్కడికి సాగిపోతాను? ముందు సముద్రం. మునిగిపోనా? అది నా విశ్వాసం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమన్నా లేదా? సాగిపోవుడి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే స్ట్రెచ్ ఔట్ యువర్ ఆర్మ్ విత్ యువర్ స్టాఫ్. ఆ స్టాఫ్ ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ చేతికర్ర ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. అప్పుడు మోషే తన చేతిని ఆ సముద్రం మీద చాచినప్పుడు ఏం జరిగిందంటే, మోషే హస్తంతో పాటు దేవుని యొక్క హస్తం కూడా చాచబడింది. ఎందుకంటే దేవుడి పోలికలోనే కదా మోషే చేయబడ్డాడు. దేవుని పోలికలోనే కదా మనం చేయబడ్డాం. అప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఇశ్రాయేలీయులందరూ చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే గాఢాంధకారమైనటువంటి సమయంలో రాత్రి దేవుడు వారికి అగ్నిస్తంభము వలె ఉన్నాడనమాట. చక్కగా అగ్నిస్తంభముగా ఉండి ఆ! ఆ ఇశ్రాయేలీయుల సర్వ సైన్యము వెనకటి భాగమును వెలుగుతో కప్పివేశాడు. ఆ వెలుగులో ఇశ్రాయేలీయులందరూ చక్కగా సాగిపోతున్నారు. చూసారా? దేవుడు అగ్ని స్తంభముగా ఉండి కావాల్సినటువంటి వెలుతురును, కావాల్సినటువంటి వేడిని, వెచ్చదనాన్ని కలుగజేసి ఇశ్రాయేలీయులు చక్కగా సాగిపోతున్నారు. ఇంతలో ఎర్ర సముద్రం అదుగో తరుముకుంటూ నేను నిన్ను బానిస్తానా? ఈ 6,00,000 ప్రజలు నా వారు, నా బానిసలు. వీళ్ళెళ్ళిపోతే ఈ వెట్టి చాకిరంతా ఎవరు చేస్తారు? ఈ బానిసత్వం అంతా ఎవరు చేస్తారు? ఇటికలు ఎవరు కడతారు? ఈ పిరమిడ్స్, గిజా పిరమిడ్స్ ఎవరు కడతారు? సమాధులు మాకెవరు కడతారు? ఈ వెట్టి చాకిరంతా మాకెవరు చేస్తారు? పోనిచ్చే పరిస్థితే లేదు. పోనీయనొల్లడాయన. డు నాట్ లెట్ గో. నాట్ లెట్ గో. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు మరలా మోషే నీ చేయి చాపమనగా మరలా మోషే వెనక ఆకారం చేయి చాపినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని మరలా నీళ్లతో నింపేశాడు. ఆ 2 విభజింపబడినటువంటి భాగములు దేవుడు వెనకన ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా కప్పివేయబడినప్పుడు ఆ తరుముచున్నటువంటి సైనికులందరూ కూడా నీళ్ళలో మునిగిపోయినారు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ చూసినప్పుడు ఏం జరిగింది? ఆ సముద్ర తీరంలో ఐగుప్తీయుల సైన్యం యొక్క శవములు
ఇజ్రాయేలీలను చంపివేద్దామని చెప్పి వస్తున్నటువంటి ఆ ఐగుప్తీయుల సైనికుల శవములు ఆ సముద్రపు ఒడ్డున ఇజ్రాయేల్ చూశారు. అందుకని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేయకూడదు. దేవుడు జీవాధిపతి. ఆయనతో పోరాడి ఎవరు గెలవగలరు? ట్రంప్ గెలవగలరా? పుతిన్ గెలవగలరా? నీ ముక్కుకు గాలం వేసి సాగలాగుదును. యరొబాము, నువ్వు చేయనటువంటి పాపం ఒక్కటి కూడా లేదు. నీ పితరులందరికంటే నువ్వు అధికమైనటువంటి దోషివి అని చెప్పి యరొబాముని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. అట్లా భూరాజులు దేవునికి భయపడి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. దావీదుని చూసి నేర్చుకోవాలి, సొలొమోనుని చూసి నేర్చుకోవాలి, దానియేలుని చూసి నేర్చుకోవాలి, యోసేపుని చూసి నేర్చుకోవాలి, ఫరోని చూసి నేర్చుకోవాలి, నెబుకద్నెజరుని చూసి నేర్చుకోవాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తున్నది? ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను విడువను ఎడబాయనని యెహోషువ హస్తాలను దేవుడు బలపరిచినట్లు. ఇప్పుడు మోదీ గారు ఏం చేయాలి? భయపడకూడదు. మోదీ గారు ఏం చేయాలి? 1.4 బిలియన్ ప్రజలు ఉన్నారే, అయ్యో టారిఫ్ అంటే ఆల్రెడీ సూరత్లో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ సమృద్ధిగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఏం జరిగిందంటే 1,00,000 మంది భారతీయుల లైవ్లీహుడ్ పోయింది కదా. 100 మంది నిరుద్యోగులు అయిపోయినారు అకస్మాత్తుగా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కొన్ని ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ డాలర్స్ లాస్ అయిపోయింది ఇండియా కదా. కానీ ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మోదీ గారు ఏం చేయాలంటే, మోదీ గారు భయపడకూడదు. మీరు ఊరక నిలుచుండి దేవుడిచ్చు రక్షణను చూడండి. ఫియర్ నాట్, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. నేనే దేవుడు అని తెలుసుకున్నాడు అని దేవుడు చెప్తున్నాడు మోషే. ఇప్పుడు మోదీ గారు భయపడకూడదు. ఏం చేయాలంటే, జస్ట్ వెయిట్ అండ్ సీ ద డెలివరెన్స్ దట్ గాడ్ విల్ గివ్. నీ ముక్కు గాలం వేసి నేను సాగలాగుతున్న యరొబాము అన్నట్లు ఈ టారిఫ్లు ఎవరైతే వేస్తారో వాళ్ళ ముక్కుకి గాలం వేసి దేవుడు లాగుతాడు. వాళ్ళు తవ్వుకున్నటువంటి గుంట్లో వాళ్ళే పడతారు. ఇప్పుడు టెక్స్టైల్ వద్దు అంటారు. వద్దంటే ఇండియా లాగా బెస్ట్ క్వాలిటీ, చీప్ అండ్ బెస్ట్ ఎవరు ఇస్తారు? ఇండియాలో ఉత్పన్నమైనటువంటి ఆ టెక్స్టైల్స్ యొక్క క్వాలిటీ ఎక్కడ వస్తుంది? గోల్డ్ మీద అయితే మేము టారిఫ్ వేయం, మేము గోల్డ్ కూడా ఇవ్వం. గోల్డ్ అయితే మేము టారిఫ్ లేకుండా తీసుకుంటాం, అయితే మా గోల్డ్ కూడా మేము సప్లై చేయం అని ఒక పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏమైతే టారిఫ్లు ఏమన్నారో అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేయం. అంటిల్ అండ్ అన్లెస్ ఆల్ ద టారిఫ్స్ ఆర్ నార్మలైజ్డ్ వీ విల్ నాట్ ఈవెన్ ఎక్స్పోర్ట్ గోల్డ్ అన్నటువంటి తీర్మానం తీసుకోవాలి. కౌన్సిలర్స్ లేకపోయే కదా. ఇప్పుడు బాబిలోను దేశంలో డానియేలు 3 తరాల రాజులకి ఎట్లా ఉన్నాడు? కౌన్సిలర్గా ఉన్నాడు. వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాడు. అట్లాంటి కౌన్సిలర్స్ లేరు. యోసేపు వంటి, దానియేలు వంటి, ఎస్తేర్ వంటి కౌన్సిలర్స్ మన అధికారులకి, రాజులకి కావాలి. ఇప్పుడు మోదీ గారు ఏమి కూడా భయపడకుండా నిమ్మకు నీరెత్తుతూ ఉండి, వేచి ఉండి 22 రోజులు కాచుకుని ఉండి చూడాలి ఏం జరుగుతుంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అమెరికా దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఎంత చీప్గా ఎవరిస్తారు చెప్పండి? అక్కడ మంట పుడుతుంది. అప్పుడు మొదటిగా మోసం వస్తుంది. ఆయన పార్టీలో నుంచే వ్యతిరేకత వచ్చి, నువ్వు మాకు వద్దు, మేము వేరొక ప్రెసిడెంట్ మేము చూస్ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిరా అని రిపబ్లికన్స్ చెప్తూ ఉన్న సందర్భంలో ఆయన టారిఫ్స్ అన్నీ వాపసు తీసుకుంటాడు. రాజశాసనాలని మార్చుట దేవుని వశంలో లేదా? మరణ శాస్త్రాలను మార్చుట దేవుని వశంలో లేదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ డిఫికల్ట్ టు గాడ్? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆ టారిఫ్లన్నీ కూడా వాపసు తీసుకుంటారు. ఎందుకని? టెక్స్టైల్స్ లేకపోతే అక్కడ రానున్నది చలికాలం. ఇప్పుడు ఆగస్టులా ఉంటుందా? డిసెంబరు. చలి పుట్టేటప్పటికి తెలుస్తుంది క్లైమేట్ చేంజ్ ఏంటో, టారిఫ్లు ఏంటో. చలి పుట్టేటప్పుడు తెలుస్తాయి. చీప్గా ఇండియా ఇచ్చినట్టు బెస్ట్ మెటీరియల్ ఎవరిస్తారు? వెల్, వెయిట్ అండ్ సీ, డు నాట్ ఫియర్. Joshua, be courageous, be brave. Did I not tell you? Never will I leave you, never will I forsake you. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన యేసయ్య, సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావో. ఫియర్ నాట్, జోషువా. అట్లా మోదీ గారు ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు. వెయిట్ అండ్ సీ, థింగ్స్ విల్ చేంజ్ for good. Just trust in the God of Israel, in the God of Abraham, in the God of Jacob. Elohim El Israel. నెబుకద్నెజర్ చెప్పాడు కదా, దావీదు పూజించే దానియేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. దేర్ ఇస్ నో అదర్ గాడ్ ఎక్సెప్ట్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేర్ ఇస్ నో అదర్ గాడ్ ఎక్సెప్ట్ ద గాడ్ ఆఫ్ డానియేల్ అని నెబుకద్నెజర్ చెప్పలేదా? హిందూ దేశం మీద ఉన్నటువంటి, బాబిలోన్ దేశం మీద ఉన్న నెబుకద్నెజర్.
There is no God other than the God of Israel. ఒప్పుకోవడానికి కష్టంగానే ఉంటుంది. ఒప్పుకోవడానికి కష్టమైనా నిజం మారదు కదా. పిల్లలానా సేర్వదించి బలపరచునిగో మమల్ మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును, ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు, గుర్రముల నరులందలే బలమునానందింపడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ఆయన ఆకాశమా
మేఘములతో కాపును ఆయన ఆకాశమా, మేఘములతో కాపును భూమి కొరకు వర్షమో సిద్ధపరచు వాడని దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచుని గోమముల్, పిల్లలనాశీర్వదించియు బలపరచుని గోమముల్, మంచి గోధుమ పంటతో తృప్తిపరచు వాడని దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని, యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గొర్రెబొచ్చును పాలిన హిమము కురియజేయును, గొర్రెబొచ్చును పాలిన హిమము కురియజేయును, బూడిదను పోలిన మంచు కణములు చల్లును దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. కీర్తనల గ్రంథం 146. ఎంత చక్కని పాట. ఇంకా ఉంది, పాడటానికి చాలా ఉంది కానీ సమయం తక్కువగా ఉంది కదా. ఇట్స్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్, టు సింగ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. మీరు ఓరక నిలచుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. మే ద లార్డ్ grant faith to all the audience to trust in Jesus Christ, the author and perfecter of our faith, and receive deliverance from the evil oppressors. Amen.